నా పేరు మాధవి. టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. పొదిలి నుండి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారములు. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్నిచ్చిన ఈ పిఎంసి ఛానల్ వారికి, విశ్వవ్యాప్త గురూజీ మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈరోజు నేను ఈ మైక్ పట్టుకొని మాట్లాడే అర్హత నాకొచ్చిందంటే, నాకు కేవలము ఈ ధ్యానము, పత్రి సారు ఇచ్చిన జ్ఞాన భిక్ష వలన నేను ఈరోజు ఎంతో ఎదిగానని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ ధ్యానములోకి నేను ఎలా వచ్చాను? ఏం నేర్చుకున్నాను? మీకందరికీ ఏం తెలియజెప్పాలి అనుకుంటున్నానంటే, ఫ్రెండ్స్ నేను 2008వ సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ సంస్కృతి ఛానల్‌లో నేను ధ్యానము ప్రోగ్రాము పిఎంసి రాకముందు సంస్కృతి ఛానల్‌లో మన విశ్వవ్యాప్త గురూజీ గారిని మొదటిసారిగా నేను చూడడం జరిగింది. ఆ రోజు ఆయన ధ్యానం చేయిస్తుంటే నాకు తెలియకుండానే నేను కళ్ళు మూసుకొని ఆ ధ్యాన స్థితిలో అలాగే ఉండడం వల్ల కళ్ళల్లో నుండి వేడి నీరు ప్రవహించి కేవలం 5 నిమిషాల ధ్యానంలోనే నేను ఎంతో రిలాక్సేషన్ పొంది గతంలో ఉన్న నా అన్ని ఫ్రస్ట్రేషన్స్ అన్నీ రిలీజ్ అయిపోయి, నేను ఎంతగానో హాయిగా కొత్త జన్మ ఎత్తినంత ఆనందం స్థితిని నేను ఆ రోజు ధ్యానంలో నేను మొట్టమొదటిసారి అనుభవించాను. అంతకుముందు అంతా ఆత్మజ్ఞానం కోసం వెతుకుతూ ఉన్నాను. కానీ ఎక్కడ ఏ గురువు నాకు దొరకలేదు. అయితే ఈ గురువుగారి దగ్గర నేను ఏదో ఉంది అనేది తెలుసుకున్నాను. కానీ ఆ కొన్ని రోజులు ఒక 2 వారాలు మాత్రమే ఆ సంస్కృతి ఛానల్‌లో నేను గురూజీని చూడడము, ఆయన క్లాసులు వినడము నేర్చుకున్నాను. అయితే మా ఇంట్లో అప్పటికే మా బావగారైన శ్రీ ఆకుపాటి శ్రీనివాసులు గారు ధ్యానంలో అప్పటికే ఎంటర్ అయ్యి ఉన్నారు. కానీ ఆయన చెప్పేది నేను అర్థం చేసుకోలేకపోవడం వల్ల నాకు కొంచెం లేట్ అయింది. అయితే ఈ భగవంతుడు నాకు పత్రి సార్ రూపంలో ఇంకా నేను నా ఉద్యోగరీత్యా దర్శి మండలము అక్కడికొచ్చిన తర్వాత అప్పటికి కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాను. అప్పటికి క్లాసులు, ఈ పుస్తకాలు ఇవి నాకేమీ అలవాటు లేదు, తెలీదు కూడా. ఆ పరిస్థితిలో ధ్యానంలో ఉండి ఫస్టు కళ్ళు మూసుకొని అలా కూర్చుండగానే ఎక్కడికో నాకు తెలిసిన నాకెంతో ఇష్టమైన ప్రదేశానికి నేను అలా వెళ్ళడం జరిగింది. ఒక ప్రకృతిలో నేనెప్పుడు ఒక బొమ్మలు గీసుకుంటూ ఆనందంగా దాన్ని చూసుకుంటూ దాన్ని తదేకంగా వింటూ ఉండేదాన్ని, చూస్తూ ఉండేదాన్ని. ఆ స్థితిలో నేను ఆ బొమ్మని ఎలా అయితే నేను సృష్టించుకున్నానో, ఆ సృష్టిలోకి నేను వెళ్ళి అక్కడ కూర్చొని ఆనందంగా తిరిగి రావడం నేను గమనించాను. అయితే ఆహ్, ఆ క్షణము తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇదేంటి నేనిక్కడ కదా ఉన్నాను. ఎక్కడికో నేను ప్రకృతిలోకి ఎలా వెళ్ళగలిగాను అనేది ఆలోచించాను. కానీ తికమక పడ్డాను. కానీ నాకు అప్పుడు అది సూక్ష్మ శరీరయానం అని గానీ ఏమీ నాకు తెలీదు. అలాంటి స్థితిలో నేను చాలా చాలా అనుభవాలు నేను ఎదుర్కొన్నాను. ఒక గురువు గారి సమక్షంలో నేను ఎంతో జ్ఞానాన్ని ఈ క్లాసులు పొదిలి నేను ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత పొదిలి రావడము, పొదిలిలో పిప్పళ్ళ ప్రసాద్ గారి ధ్యానము శివాలయము గుడిలో జరగడం జరిగింది. ఆ రోజున అప్పటి నుండి 40 రోజుల దీక్షగా ఒక ధ్యానము అనేది ఇంకా ఎక్కువగా నేను చేయడం మొదలుపెట్టాను. నేను మా వారు కరెంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఆయన పొద్దున్నే వర్క్ చేసుకొని పొద్దున్నే గ్రామాలకు వెళ్తూ ఉండే టైంలో నాకు పొద్దున్నే 4 గంటలకి లేచే అవకాశము నాకు కల్పించారు. ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ స్థితిలో నేను 4 గంటల నుండి 40 రోజుల పాటు ధ్యానము 7 గంటల దాకా ఉదయం 7 గంటల దాకా ధ్యాన స్థితిలో ఉండడం వల్ల ఎన్నెన్నో రకాల ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయి. ఈలోగా మాకు పొదిల్లో ఏర్పాటు చేసిన శివాలయంలో మాకు ఎన్నో క్లాసులు ఏర్పాటు చేసిన ఒంగోలు మాస్టర్స్‌కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఈరోజు ఈ ఆత్మజ్ఞానం నాకు అందేది కాదు. చెప్పేవాళ్ళు ఉండడం వల్ల నాలాంటి వాళ్ళు నేర్చుకోవడం వెతుకుతూ ఉన్న నాకు ఒక ఎంతో అద్భుతమైన దారి నాకు చూపించారు. అందుకు నేను వాళ్ళకి నా శిరస్సు వంచి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత జ్ఞానం అంటే ధ్యానంలో అసలు ఏమీ తెలీదు నాకు. ఒక చక్రా సిస్టమ్ అని గానీ, ధ్యానం ద్వారా ఆనందం మాత్రమే పొందున్నాను. దేవుడు ఆలోచనలు గానీ, ఎంతవరకంటే భగవంతుడంటే ఒక రూపము.
ఆ గుడి ఇంతవరకే నాకు తెలిసిన జ్ఞానం. ఈ ఇవన్నీ గ్రంథాలు చదవడము, ఈ క్లాసులు మొదలైన తర్వాత ఎన్నెన్నో పుస్తకాలు పత్రిసారి దయ వల్ల ఎన్నో పుస్తకాలు అన్నీ చదవడము. చదవకముందే నాకు జ్ఞానాన్ని అందించగలిగారు మాస్టర్సు. వాటిలో కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతాను. ధ్యానంలో మొట్టమొదటిసారి ఉదయాన్నే 4 గంటలకి కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారి ఏమైందంటే ఆహ్, కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత నా లోపల ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక తెల్లని ఒక బాబు రూపంలో ఉయ్యాల ఊగడం మొదలుపెట్టింది నా లోపలే. అది చూసి నాకు భయమనిపిచ్చింది. ఇదేంటి లోపల ఎవరో ఉన్నారు. ఇది ఊగుతుంది. నాకు ఏమన్నా అవుతదా అనని సరే చూద్దాం. ఏమైద్దో చూద్దామని ధైర్యంగా అలాగే కూర్చున్నాను. చూస్తూ ఉండగానే కాసేపు ఆనందంగా ఊగి, ఊగి ఉయ్యాల ఊగి ఆనందంగా ఎంతో హాయిగా రిలాక్స్‌గా ఉన్న తర్వాత నా కుడి చేతిలో నుండి ఒక సన్నని వెంట్రుకంతా, తల వెంట్రుకంతా నరము ఎవరో మెలిపెట్టి లాగి వదిలినంత బాధనిపిచ్చింది. అప్పటిదాకా నేనొక టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. ఎంత బాధపడ్డానంటే అంత నరాల్లో తెగేంత మంటగా, బాధగా ఉంది. ఆ బాధని అనుభూతి చెందుతూనే కళ్ళు తెరిచేటప్పటికి ఒక 2 చెక్క ముక్కలని రెండిటిని కదిలిచ్చి ఒక ఫోర్స్‌గా పేర్చేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి శబ్దం అయితే వచ్చిందో టక్కుమనే శబ్దం వచ్చింది. వెలుతురు కిటికీలో నుండి మాయమైపోయింది. అప్పుడు నుండి నాకు చేతుల్లో ఉన్న ఆ బోర్డు మీద రాసేంత చెయ్యి పైకెత్తేంత వీలుగా లేనంత గాయాన్ని నేను హాస్పిటల్‌లో చూపించుకున్నప్పటికీ అది డాక్టర్స్ ఏమన్నారంటే అది క్యూర్ అవ్వదు అనని చెప్పారు. అట్లాంటి స్థితిలో ఉన్న దాన్ని నేను ధ్యాన స్థితిలో మొదటిసారి పోగొట్టుకోవడం, అది నా మొట్టమొదటి ఆస్ట్రల్ సర్జరీగా అప్పటికి నాకు తెలీదు. తర్వాత తెలుసుకున్నాను. ఇంకా ఒకరోజు మా సారు ధ్యానంలోకి రాలేదు. ఆయన పూజ మీద, భక్తి మీద ఎక్కువగా ఎంతో విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆయనకి ధ్యానం అంటేనే అర్థం కాదు. నేను కళ్ళు మూసుకొని చేస్తున్నప్పుడు ఆయన కొంచెం డిస్టర్బ్ గూడా చేసేవాడు. ఎప్పుడు ధ్యానం ఏంటి అనని. అలాంటి అతను ఒకరోజు డ్యూటీకెళ్ళేటప్పుడు బస్సు లేట్ అవుతుంది ఇవాళ నేను అందుకోలేను. నాకు ఎంతో లేట్ అవుతుంది అనని చెప్తూ బాధపడుతూ వెళ్తుంటే, నేను కూడా కళ్ళు మూసుకునేటప్పుడు ధ్యానంలో కూర్చునేటప్పుడు అంతే గదా! నిజమే గదా! వెళ్ళాడా లేదా అనుకోని ఆ కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే కాసేపటికి ఆయనతో పాటు నేను ప్రయాణం చేయడం మొదలుపెట్టాను. ఇంటికొచ్చాక సాయంత్రము మా సార్‌ని అడిగాను. "మీరు ఈరోజు తెల్ల కారులో వెళ్లారా?" అనని. ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆయన కూర్చున్న ప్లేసు, ముందు ఆ కారులో ఉన్న పేపర్సు అన్నీ చెప్పాను. తర్వాత ఎవరెక్కింది, ఎక్కడ దిగింది అన్ని వివరాలు చెప్పేటప్పటికి ఆయన ఎంతో ఆశ్చర్యపోయి, "నీకెలా తెలుసు?" అన్నాడు. నాకు ధ్యానంలో నేను చూసాను మిమ్మల్ని. మీరు వెళ్ళి టీ తాగడము, ఆ రోడ్డు వైపు కొట్టులోనున్న మనుషులు ఎంతమంది ఇట్లాగా అందరి గురించి చెప్పేటప్పటికి ఆయన ఆ రోజు నుండి ధ్యానంలో ఇంత పవరుందా అనని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానంలో కొనసాగుతూ ఉన్నారు. ధ్యానము ఎంత ముఖ్యమైందంటే ఇప్పుడు ధ్యాన ప్రచారానికి గూడా తను ఎంతగానో కృషి చేస్తూ మన పొదిలి మండలంలో మా ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టడానికి గూడా మాకు ఎంతో అవకాశాన్ని మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మాకు అనుగ్రహించారు. అందుకు మా సార్ గారికి ఎంతో ధన్యవాదాలు. కేవలము ధ్యానంలుండి ఎంత ఎంతెంత సబ్జెక్ట్స్ చెప్తున్నారంటే అన్నింటిని నేను అన్నిటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని ఎంతో ఆనందంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే వర్తమానంలో ఉండడం నేర్పించారు సారు. వర్తమాని భవ అనే మాట. అలాగే యద్భావం తద్భవతి. మీరేది తలుస్తారో అది. అలాంటివి ఎంతగానో మాకు ధ్యానంలో ఎంతగానో ఎదగడానికి సహాయపడడమే కాకుండా, నిజ జీవితంలో మాకెంతగానో సహాయ సహకారాలు గూడా మాకందించాయి సారు మాటలు. ఇవన్నీ కేవలము సారు మాటలు, సారు ఒక యుగ పురుషుడిలాగా ఈ సమయంలో మనందరి ముందు ఉండడము ఎంతో అద్భుతమైన ఆయనతో కలిసి ప్రయాణం చేయడం ఎంతో నిజంగా అదృష్టము.
ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇంతటి గురువు దొరకడం అని, అది అంత భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మాస్టర్స్‌కి ఎంతోమంది నాకు నేర్పించిన జ్ఞానాన్ని నేర్పించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాగే ధ్యానంలో ఇంకొక అనుభవం ఏంటంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక చేస్తూ నిద్రపోయాను. నిద్రపోతే ఒక కల రూపంలో వచ్చింది. ఆ కలలో ఏమైందంటే ఎవరో నన్ను తరుముకుంటూ వెళ్తున్నారు. ఆ తరుముకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఈ పిల్లలందరూ మా స్కూల్ పిల్లలందరూ వచ్చి, "టీచర్ నువ్వు వెంటనే ఈ ఎర్ర చీర కట్టుకొని నువ్వు పారిపో తొందరగా లేకపోతే నిన్ను చంపేస్తారు" అన్నారు. కానీ నేనేమున్నానంటే ఏం మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు, భయపడలేదు. అలాగే నిలబడిపోయున్నాను. నేనున్న రూమ్‌లో కేవలం ఒక్క దెబ్బకి ఆ తలుపు పడిపోయే స్థితిలో అందరూ వస్తున్నారు. ఆ టైంలో నేను ఒకే ఒకటి కోరుకున్నాను. మాస్టర్స్ నాకు మాయమయ్యే విద్య నేర్పండి అని. ఆ మాటకి ఒక మాస్టరొచ్చారు. ఆయన ఎలా ఉన్నారంటే పొట్టిగా, లావుగా, భయంకరంగా కొంచెం భయంగా చేతిలో చిన్న కర్ర ముక్కతో నిలబడి ఉన్నారు. అయితే "నువ్వు ధ్యానంలో కూర్చో" అనని చెప్పి తలుపు వైపుకి ఆయన ముఖాన్ని పెట్టి నాకు వీపు చూపించి నిలబడ్డారు. నేను అదే స్థితిలో ధ్యానంలోకి వెళ్ళగానే కాసేపటికి నేను శరీరము శవాకారంలోకి పడుకొని పోయాను. ఆ శవాకారంలోకి శవాసనంలోకి ఎళ్ళిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఒళ్ళంతా మంటలు, ఎంత బాధ, విపరీతమైన బాధని నేను అనుభవించాను. ఎంత భయంకరమైన మంట అంటే ఒళ్ళు నొప్పులు, మంటలు ఎట్లా ఉందంటే నేను చనిపోయానా అన్నంత స్థితిలో ఉన్నాను. ఒక మిషన్ ఆన్ చేస్తే లోపల ఉన్న చక్రాలు ఎలా తిరుగుతాయో అంతటి స్పీడ్‌తో, వేగంతో నా లోపల శరీరంలో తల నుండి మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఏంటి ఇది గిరగిరా తిరుగుతుంది. ఆ మిషన్ ఆడుతూ ఉంటే నాకు పొగలు వస్తున్నంత బాధగా, మంటగా ఉంది. ఎందుకని ఇలా జరుగుతుంది అనని మ అసలు నోట్లో తడారిపోతుంది. భయంతోటి ఏం అడగాలో ఎవరిని ఏమి తెలియట్లేదు. కళ్ళు మూస్తే ఇలా ఉంది. కళ్ళు తెరుద్దామని చెప్పి కళ్ళు తెరిచేటప్పటికి నేను కళ్ళు తెరిచి తెరవగానే మా రూమ్‌లో నుండి వెలుతురు ఒకటి కిటికీలో నుండి మాయమవ్వడం నేను చూశాను. అట్లా నాకు కళ్ళు తెరిచేటప్పటికి కలలో నేను ఎలాంటి స్థితిలో నేను అనుభూతి చెంది ఉన్నానో, ఎలా పడుకొని ఉన్నానో, అదే శవాసనంలో అవే ఒళ్ళు నొప్పులు, మంటలతో బాధపడుతూ ఉన్నాను. కళ్ళు తెరిచేటప్పటికి నా కాలు యొక్క తొడుగు, అరికాలు చివరలు ఒక రబ్బరు తొడుగుల్లాగా నాకు కనిపించాయి. లేత గులాబీ రంగులో రబ్బరు తొడుగులాగా ఉన్నాయి. అది చూడగానే అసలు ఏంటి ఇది? నేను చనిపోయానా అనుకున్నాను. కళ్ళు తెరిచిన తర్వాత టైం చూస్తే 12:15 అయింది. 12:15 నుండి ఇంక నాకు అసలు కళ్ళు కాదు గదా! వేలు గూడా కదపలేనంత స్థితి. మామూలు స్థితికి రావడానికి 40 నిమిషాల పాటు నాకు సరిపోయింది. మంచినీళ్ళు తాగి కాసేపటికి తెల్లారేదెప్పుడా అని చెప్పి భయపడుతూ పొద్దున్నే మా బావ వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధ్యాన స్థితిని నేను ఆయనకి చెప్పడము, ఆయన విని "అవునా! నీకింతటి గొప్ప అనుభవం వచ్చిందా? ఇదిగో ఇటు చూడు" అనని చెప్పి 'మరణం లేని మీరు' అనే బుక్కుని నా చేతికిస్తే, ఆ ఫోటోలో చూసి ఫోటో మీద ఉన్న ఆ మనిషిని చూసి నేను ఇంకాస్త భయపడ్డాను, ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే నాకు ధ్యానంలో కూర్చో అని చెప్పింది ఆ మాస్టరే. ఆయనే లోప్సాంగ్ గ్రాంపా గారు. అంతటి గొప్ప జ్ఞానాన్ని నాకు పుస్తకాలు చదవకముందే నాకు ఈ ధ్యాన స్థితిలో చక్రాలనేవి ఉన్నాయని నేను స్పష్టంగా ఆ రోజు చూసుకోవడం జరిగింది. అట్లాగే కాకుండా మనం ఏది తలుచుకుంటే, ఏది ఎలా వస్తుంది, ప్రకృతి మనకెలా ఇస్తుంది అనేది గూడా సార్ చెప్పిన మాటల నుండి నేను చాలా పొందాను. ఏమి పొందాను అంటే, ఆరోగ్యం పొందాను ముందు. నేను ఫస్టు కడుపులో గ్యాస్‌తో విపరీతంగా బాధపడేదాన్ని. ఆ గ్యాస్ ట్రబుల్ కూడా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. కడుపులో ఉన్న ఆ అల్సరు లోపల ఒక బకెట్‌లో వేసి మొత్తం పేగులు అన్నీ లివరు అంతా కడగడం మొదలుపెట్టారు. అది చూసిన తర్వాత నాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగిందని నేను తెలుసుకున్నాను. ఇంకా ధ్యానంలో నేనేం తెలుసుకున్నానంటే, మరణానంతర జీవితం గురించి గూడా నేను
అంతో ఇంతో నేర్చుకోగలిగాను. పత్రి సార్ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. మరణం తర్వాత మా మా అమ్మ మా చిన్నతనంలో నా తల్లి చనిపోయినప్పుడు నా దగ్గరికి కల రూపంలో వచ్చింది. తలుపు తట్టినప్పుడు నేను భయపడి తలుపు తీయలేదు. ఎందుకు అంటే భయంతో దెయ్యమొచ్చింది అన్నంత భయంతో నేను బాధపడుతూ తలుపు తీయలేదు. అయితే ఆమెతో ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు గూడా ఒక్క మాట వినొచ్చు గదా! దయచేసి విను, విను అని ఎంతో బతిమిలాడారు. అయినా నేను తలుపు తీయలేదు. ఇంకా ఆమె అలా వెళ్ళిపోయింది. నాకా కల జీవితమంతా మిగిలిపోయింది. ఇంకా ఈ ధ్యానంలోకొచ్చాక పత్రి సార్ దయ వల్ల ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని నేను ఈ సొసైటీలో అందుకున్నాను. ఆ పుస్తకాన్ని చదువుకుంటూ ఉంటే ఒక మాస్టరు ఇలాగే చనిపోయిన వాళ్ళని గూడా ఏ లోకంలో ఉన్నా గూడా మనం కలవచ్చు. అది సాధ్యము అని చెప్పినప్పుడు నేను ఎంతో నమ్మకంతో సంకల్పం ఎలా పెట్టుకోవాలి మాస్టర్ అని ధ్యానానికి వచ్చిన ఒక సార్‌ని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట విని అప్పటికప్పుడు నేను సంకల్పాన్ని పెట్టుకొని ఎంత హ్యాపీగా ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానంలో ఎలా వచ్చింది అంటే ఎక్కడో పై లోకాలకి వెళ్ళిపోయింది నా శరీరము. మనసంతా తేలికైపోయి ఎక్కడికో వెళ్ళిపోయాను. అక్కడ పరమశివుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. పెద్ద రాయి బండ మీద పరమశివుడు ధ్యానం చేస్తూ ఉంటే, ఆ వెనక నుండి నన్ను ఇద్దరు తీసుకొని లోపలికి వెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత ఎంత పెద్ద రూమ్‌లంటే అక్కడికెళ్ళి, అక్కడ ఎన్నో ఆత్మలు కాంతితో అద్దంలాగా ఉన్న ఆత్మలు చాలా ఉన్నాయి. అవేదో వర్క్ చేస్తూ ఉన్నాయి. నేనక్కడికెళ్ళి ఆహ్, హ్మ్. అక్కడ వాటిలో మా అమ్మని గుర్తుపట్టి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి వచ్చాను. ఆమెలో గూడా నా బిడ్డ వచ్చింది అన్న ఆనందాన్ని ఆమె చూడడం నేను గమనించాను. ఇంత ఇది ధ్యానం ద్వారానే నేను పొందగలిగిన ఒక మంచి అనుభూతి. ఇంత గొప్ప అవకాశాన్ని పత్రి సార్ నాకు ఎంతో జ్ఞాన భిక్షని నాకు అనుగ్రహించినందుకు నేను జన్మజన్మలా నేను ఈ ఈ ఈ శరీరంలో ఉండగానే ఆత్మలోకానికి ప్రయాణం చేయడానికి నాకు అంత శక్తిని గురువుగారు దయతో నాకు ప్రసాదించినందుకు నేను ఆయనకి సదా రుణపడి ఉంటాను. అలాగే ధ్యానంలో నేను ఇంకా ఎన్ని పొందానంటే ఆహ్, ఆకాషిక్ రికార్డ్స్ ఇవి నాకు తెలియకుండానే జరిగిపోయింది. పుస్తకాలు ఏమీ నాకు తెలీదు అప్పటికి. ధ్యానం ఊరికే చేస్తూ ఉన్నాను. అప్పుడు ధ్యానంలో ఉంటుండగా ఎంతో డీప్‌గా ఎళ్ళినప్పుడు ఆహ్, పిల్లలు లేరు అనే బాధతో పెళ్ళైన 7 సంవత్సరాలకి నాకు ధ్యానంలోకొచ్చాక బాబు పుట్టడం జరిగింది మాస్టర్స్. ఈ ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటే డాక్టర్స్ అన్నారు, "నీకు ప్రెగ్నెన్సీ నిలవట్లేదు. ఒకసారి టెస్ట్ చేయించుకొని లోపల ఎలా ఉందో టెస్ట్ చేస్తాము" అనంటే లాప్రోస్కోపీ చేస్తామన్నారు. నాకు చాలా భయమేసింది. అంటే ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో, నేను చనిపోతానేమో అన్నంత భయంతో అనుకుంటూ బెడ్ మీద పడుకునేటప్పుడు ఒకటే అనుకున్నాను. నేను ఎవరికీ ఏ అపకారం చేయలేదు. నేను ఉన్నంతలో జ్ఞానంతోనే బతికాను కాబట్టి మీరు అసలు నాకు పిల్లలున్నారా? లేరా? ఎందుకు ఇలాంటి స్థితిలో నేనున్నాను అని నాలో నేను అనుకుంటూ హాయిగా కళ్ళు మూసుకొని మాస్టర్స్ మీదే అనని చెప్పి ఆ మాస్టర్స్ మీద నేను వదిలేసి నేను అలాగే బెడ్ మీద పడుకున్నప్పుడు నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడము, నన్ను స్ట్రెచర్ మీద వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఆ స్ట్రెచర్ మీద ఏమైందంటే ఆ కాంతి ఒక వర్ణ పట్టికల్లాగా పెద్ద పెద్ద పట్టికల్లాగా కాంతి రంగుల్ని నేను చూశాను. 7 రంగులు కాంతి వర్ణపటికను చూడడము, అలాగే ఎక్కడికో చాలా డీప్‌గా ఎంతో సొరంగాల్లోగా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయారు. అటు వెళ్ళిన తర్వాత పైన ఆహ్, ఎంత పెద్ద విశ్వవిద్యాలయంలాగా ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయంలాగా ఉన్న పెద్ద గదిలోకి ఒక మాస్టరు నాకు తాళం చెవిచ్చారు. ఆ తాళం చెవి తీసుకొని నేరుగా కిటికీలో అల్మరా తాళం తెరిచి చూస్తే పెద్ద పెద్ద బట్టలు దొంతరలులాగా పెద్ద బట్టల షాపుల్లో ఉన్నట్టు తానుగుడ్డలు చుట్టినట్టుగా ఉన్న పెద్ద పుస్తకాలున్నాయి. అందులో ఒక పుస్తకాన్ని నేను చదువుకొని మళ్ళీ తాళం వేసి మాస్టర్స్‌కి అప్పగించి మళ్ళీ
అక్కడ బయట ఇద్దరు మగపిల్లలు ఆడుకుంటూ ఉంటే, ఒక అబ్బాయిని నేను పలకరించాను. ఆ అబ్బాయి తల ఊపి సరే అనన్నాడు. నేను వచ్చేసాను. అది ఆ కలకి ఏంటి అర్థం అనేది నాకు చాలా కొన్నాళ్ళ వరకు అర్థం కాలేదు. అయితే తర్వాత ధ్యానంలో డీప్‌గా వెళ్ళిన తర్వాత ఎప్పటికో నాకు అది ఒక ఆకాషిక్ రికార్డ్ అని, అక్కడి నుండి మనము మన రాబోయే ప్రణాళికలను చూసుకోవచ్చని మన పత్రి సార్ చెప్పింది నాకు. అది తేట తెల్లమైంది. అంత గొప్ప జ్ఞానాన్ని సారు చూడడము, మనకు అందించడము నిజంగా ఎంతో ధ్యానము చాలా చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఎంత దూరమైనా మనము ధ్యానంలో నిలబడగలిగితే ఎంత ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత నేర్చుకోవచ్చు. ఎదిగే కొద్దీ మనం ఎదుగుతూనే ఉండొచ్చు. అసలు ధ్యానం అనేది కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంత ఉందా? ఎన్నో లోకాలు వెళ్ళొచ్చాను. అది బాబు కడుపులో ఉన్నప్పుడు ఆహ్, భూమి లోపలికి నేను వెళ్ళడం జరిగింది. అది ఎలాంటి ప్రయాణం అంటే చాలా లోతైన సొరంగాల లోపలికి నేను వెళ్ళడము, అంతంత సొరంగాల లోపల మెట్లున్నాయి. అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయిన తర్వాత ఒక ఆమె నన్ను తీసుకెళ్ళి ఒక స్వీట్ అనేది నాకు పెట్టడము, అది తిని రావడము జరిగింది. అంటే సార్ చెప్పిన ప్రతి మాటని ఇక్కడ నాకు ధ్యానంలో అన్నీ నాకు అనుభవపూర్వకంగా ఉన్నాయి. కేవలము ఈ మనం మన మంచి ఆ లాభాల కోసమే గాదు. ఆత్మజ్ఞానం ఎంతో ముఖ్యమైంది. అది ఎంతటి తృప్తి అంటే, ఎంత సంతృప్తిగా జీవిస్తున్నానంటే, ఇంకా ధ్యానం ద్వారానే అన్నీ నేర్చుకోగలిగాను అన్న సంతృప్తి. ఇంక ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరణం అంటే ఎంతో భయపడేదాన్ని. చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాము? ఏమవుతుంది? ఇలాంటి ఆలోచనలతో నేను ఎన్నెన్నో ఎంతోమందిని ఎవరెవరు ఏం జెప్పారు? వీటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళము. చర్చిలు గూడా మా అక్క వాళ్ళతోటి ఇంట్లో సీడీలు, డీవీడీలు అన్నీ చూస్తూ ఉంటాము. అందరం కలిసి షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ అంతా అన్ని రకాల ప్రశ్నలకి ధ్యానం ద్వారా ఎన్నో సమాధానాలు జరిగాయి. ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో ఉపయోగకరమైన ఈ ధ్యానాన్ని ఎవరికైనా, ఎప్పుడైనా ఉన్న క్షణాన మనకి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏదైనా మనం సాధ్యమే. ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే. ఎంత అంటే కోరుకున్నంత. ఎన్ని లాభాలంటే చేసేవాడికి చేసుకున్నంత అనని మనకి పత్రి సార్ చెప్తున్నట్లు చాలా చాలా అనుభవాలున్నాయి మాస్టర్స్. మీతో షేర్ చేసుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే ఇంకా చాలా వాటిల్లో మాకు పొదిల్లో గూడా మాస్టర్స్ దయవల్ల కనిగిరి మాస్టర్సు, ఒంగోలు మాస్టర్స్ సహకారంతో మా పొదిల్లో ఇంత గొప్ప ధ్యానాన్ని మాకు ఉండి కొన్నాళ్ళ తర్వాత ధ్యానం క్లాసులు ఆగిపోయాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి, మళ్ళీ కొనసాగింపుకి పత్రి సారు ప్రేరణతో, కనిగిరి సారు వాళ్ళతో, నరసారెడ్డి సారు వీళ్ళందరి సహకారంతో మేము పొదిల్లో ధ్యానం క్లాసు పెట్టుకోవడం మొదలుపెట్టాము. ఆ ధ్యానం క్లాసు ద్వారా మళ్ళీ అందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ధ్యానంలో ప్రతి ఒక్కరూ ఎంతెంతో నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాల లాభాలు పొందుతూ ఉన్నారు. అందుకు వాళ్ళెంతో సంతోషిస్తున్నారు. ధ్యానం ద్వారా కేవలం ఒక అవసరాలు తీర్చుకోవడమే కాకుండా సంకల్పాలు ఎదుటివారి గురించి, మన గురించి ఎవరెవరు ఎంత గావాలంటే అంత సంకల్పాలు. ఇంత జ్ఞానాన్ని మనకి ఈ రోజున పత్రి సారు దయ వల్ల ఆయన ఆశీస్సులతో మనందరం ముందుకు పోవడం ఈరోజు ఈ పీఎంసీ ఛానల్ దాకా మనం రాగలగడం ఎంతో ఆనందాన్నిస్తుంది. మాకు తోచినంత చిన్న ధ్యానం
సంస్థలో చిన్న చిన్న వర్కులు మేము చేయడము మాకు తోచినంతగా ఇంకా ఇంకా ముందుకు పోవాలనే కోరికైతే ఉంది. ప్రకృతి సహకారంతో మేము ఈ మధ్య పిరమిడ్ కట్టుకున్నాము. పత్రి సార్‌తో ఓపెనింగ్ గూడా చేయించాము. అందుకు మన పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి నా శతకోటి ధన్యవాదాలు. ఈ పత్రి మేడం, స్వర్ణమాల పత్రి మేడం గారినైతే నేను ప్రతిరోజు తలుచుకుంటాను. ఎందుకంటే ఆమె సహకారం లేనిదే ఎంత సారు ప్రయాణాల్లో గానీ, ఆమె ఇంటి బాధ్యతలు గానీ, ఎంత సర్దుకొని ఓర్చుకొని మేడం ఉండగలిగితే ఇంతవరకు నాలాంటి ఒక వ్యక్తి దాకా ధ్యానము వచ్చింది అనేది నిజంగా మేడం గారికి చాలా కృతజ్ఞతలు. మేడం గారు ఎంత ధ్యానానికి సార్‌కి సహకరించారో, విశ్వానికి ఎంత సహాయం చేశారో, ఇలాంటి దంపతుల మధ్య మా ఆత్మ ప్రయాణాన్ని మేము సాగిస్తున్నందుకు మేము చాలా, చాలా, చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. మీరందరూ కూడా ధ్యానాన్ని తప్పకుండా చేయండి. ప్రతిరోజు కనీసం మీ వయసు ఎంతుందో అంత, ఎంత చెయ్యాలనిపిస్తే అంత ధ్యానము చాలా విలువైంది. ఎందుకంటే మేము అనుభూతి చెంది అనుభవపూర్వకంగా పత్రిసారి ప్రతి మాట పొల్లు పోలేదు ఇక్కడ. ఏంటి అంటే అంత జ్ఞానముంది. అంతా అన్నీ నిజము. అసలు ఎంత అనుభూతి చెందుతూ ఉంటే అసలు అవసరాలే గాదు. ప్రతి క్షణము సత్య దర్శనమే. ప్రతి క్షణము ఆనందమే. ఈ ధ్యానంలో ఎంత లోపలికి ఎళ్ళాలనుకుంటే అంత మనిష్టం. అసలు ఎన్ని లోకాలకెళ్ళొచ్చు, ఎంత జ్ఞానాన్ని పొందొచ్చు. ఈ పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతుంటే ఇంకా ఆనందం. ఇంకా చెప్పాలనేంత తపన. ఎంతో బావుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఈ భూమి మీద మాలాంటి చిన్న మనుషులు ఇంత ఏమీ తెలియని మాకు ఇంత నేర్పిన పత్రి సార్‌కి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మీ అందరూ కూడా తప్పకుండా ధ్యానం చేయండి. తప్పకుండా ప్రతి క్షణము ధ్యాన స్థితిలో నిమగ్నం అవ్వడానికి కూడా అంత దూరము సహకరిస్తుంది మనకు ప్రకృతి. ఏది కావాలంటే అది వస్తుంది. ఎంతో నేర్చుకోవచ్చు మనం ఈ ధ్యానం ద్వారా. ఇంకా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అనుభూతులున్నాయి. ఈ మధ్యే ఇంకొక అనుభవం చెప్తాను. ఆహ్, ఈ మధ్య మా బాబు చిన్న పిల్లవాడు బాగా గొడవ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని గోడని కాలుతో కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉన్నప్పుడు నేను అలా కొట్టకూడదు. గోడలో ప్రాణం ఉందిరా వద్దు అనని చెప్పాను. ఆ! గోడలో ప్రాణం ఉండడం ఏంటి? అదెలా కుదురుంటది? అనంటే అవును అనని చెప్పి నేను వాడిని ధ్యాన స్థితిలో నిద్రపుచ్చడం జరిగింది. అలా నిద్రపుచ్చుతూనే నేను ధ్యానంలోకెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కొంతసేపటికి నేను ఉలిక్కిపడి లేచాను. ఏమైంది అంటే, ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని పడుకొని కళ్ళు మూసుకొని గోడకి చెయ్యి ఆంచుకొని పడుకున్నాను. నా శరీరం లోపల ఈ ఒక తెల్లని ఒక బంతుల్లాగా ఎంతో కలర్‌ఫుల్‌గా బంతుల్లాగా మెత్తగా ఉన్నాయి. ఆ మెత్తని బంతులు హ్మ్. అది తాకితే ఎలా ఉందంటే ఒక ఆహ్, దాని గుండు పైభాగము ఉపరితలం మాత్రమే మనకి తగులుతుంది. నా శరీరమంతా బంతులు. నా శరీరమును ఆనుకొని ఉన్న బెడ్డంతా బంతులు బంతులుగా ఉంది. అది మెత్తగా దాన్ని తగిలినంత శృతి మెత్తగా ఉన్నాయి. ఆ తర్వాత నేను చెయ్యి గోడ కాంచుకున్న నా చెయ్యి నిండా అంతే గోళాకార బంతుల్లాగా అయి కదులుతూ ఉన్నాయి. అది ఒక చిన్న శబ్దం గూడా ఉంది లైట్‌గా. అది ఆ కదలిక ఎలా ఉందంటే 2 బంతులు ఒకదాని మీద ఒక కొన పెడితే గాల్లో ఊగుతున్నంత అది పడిపోతదేమో అన్నంత భయంగా ఉంది. ఆ తర్వాత ఈ చేతులు గోడ కానిచిన చేతుల వైపు అంతే ఉంది. మంచము కోడి చూస్తే భూమి నీ యొక్క ఆకారం మీద అలాగే ఉంది. భూమి నేల మీద గూడా ఆ బంతులున్నాయి. తర్వాత నా నా ఆ మంచాన్ని చూస్తే ఆ మంచం గూడా ఒక 2 కొనలు మాత్రమే అంటుకొని ఊగుతూ ఉంటే, భూకంపం వచ్చిందా ఏంది అన్నంత భయంతో ఉలిక్కిపడి లేచాను. అసలు ఎంతటి అనుభూతి అంటే అది మాటల్లో చెప్పలేనంత మ అంత అనుభూతి. దివ్యమైన అనుభూతులు. ఎంత అంటే ధ్యానంలో నేను ఏమి జరిగింది ఇక్కడ అనని మళ్ళీ వెనక్కెళ్ళి అనుకున్న తర్వాత, అప్పుడు ఆ క్షణంలో నాకు తెలిసిందేంటంటే, నేను
గోడకి ప్రాణం ఉంటుంది కొట్టొద్దు అన్న మాటని నా కొడుక్కి చెప్తూ నేను అది తెలుసుకున్నాను. స్వయంగా అనుభూతి చెందాను. మాస్టర్స్ నేను గూడా నేర్చుకోవాలి గదా! అది ఎలా చెప్పాలో అనని నేను అనుకుంటూ పడుకున్నప్పుడు దానికి నిదర్శనంగా ఈ స్ ఈ ధ్యాన స్థితి ఈ ధ్యానంలో ఈ గోడలో ప్రాణం ఉంది అనేదాన్ని నేను తెలుసుకోగలిగాను. ఎంతటి గొప్ప అనుభూతి అంటే మాస్టర్స్ అది చెప్పడానికి వర్ణనాతీతం అది. ఇంకా నేను ఇన్నర్ జర్నీలో నేను ఇప్పుడు ప్రెజెంటు పాల్గొంటూ ఉన్నాను. ఇన్నర్ జర్నీలో బాలకృష్ణ సార్ గారు, దీప్తి మేడం గారు, పావని మేడం గారు అందరూ గూడా ఎంతో చక్కని ప్రోగ్రెస్ ఇస్తూ ఉన్నారు. ఆత్మ జ్ఞానాన్ని గాకుండా అంతర్ ప్రయాణము. దానిలో నిన్న నేను అనుభూతి పొందాను. అసలు తల మీద కాంతిని ఆహ్వానించినప్పుడు నా శరీరమంతా ఒక మట్టి కుప్పలాగా, ఒక జర్కులాగా వచ్చి శరీరమంతా మట్టిలాగా అనిపిచ్చి ప్రతి కణము, ప్రతి అణువు విచ్చుకున్నంత అనుభూతి అది ఇంతవరకు ధ్యానంలో నేను పొందలేని అనుభూతి. గొప్ప అనుభూతి నేను పొందాను మాస్టర్స్. చాలా గొప్ప ధ్యానంలో ఎంతో ఆనంద స్థితే కాకుండా మన అభివృద్ధి గూడా చాలా ఉన్నాయి. కుటుంబపరమైన సమస్యలు, ఉద్యోగరీత్యా సమస్యలు, టెన్షన్‌లు అన్నీ గూడా నేను రిలీజ్ చేసుకుంటూ ఎన్నెన్నో వృత్తిపరమైన అభివృద్ధిని పొందుతున్నాను. ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను. ధ్యానం ఉండబట్టి నేను ఇంతగా నేను చేయగలుగుతున్నాను అనని అనిపిస్తుంది. మాకు స్కూల్లో కూడా అందరూ ఎలా చేస్తున్నారు మేడం ఇంత పని, ఇంత వర్కు అనని ఆశ్చర్యపోతుంటారు. నేను ఒకటే చెప్తుంటాను. నేను ధ్యానం చేయడం వల్లే నేను ఇంత ప్రోగ్రెస్‌లో ఉన్నాను అనని. మా మా తోటి ఉపాధ్యాయులకి ధ్యానాన్ని పరిచయం చేశాను. అలాగే మా ఇరుగు పొరుగు అందరూ ఒక గ్రూప్‌గా చేసుకుంటూ మేము చక్కగా ధ్యాన స్థితిలో మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఇంతటి గొప్ప అవకాశాన్నిచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఎంతో గొప్ప జీవితాన్ని నా ముందు మార్చేశారు. ఒక అనుభూతిని కేవలం ఒక ధ్యానం ద్వారానే నేను వీటిని పొందగలిగాను. చాలా చాలా థాంక్స్ మాస్టర్స్. ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో చాలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పీఎంసీ ఛానల్ అనేది ఇంకా అసలు మేము కోరుకున్న ఒక ఒక నేను ధ్యానంలోకి రావడానికి కారణం ఒక టీవీ ఛానల్. నేను ఆ ధ్యానంలోకి అనుభూతి చెందిన ఛానల్‌లో ఆ 2, 3 వారాల్లో తర్వాత తీసేసిన తర్వాత చాలా బాధపడ్డాను. మళ్ళీ ధ్యానాన్ని నేను చూడలేకపోయానే అనని ఎంతో బాధపడుతూ, మనకు కూడా ఒకటి ఉంటే బావుండు కదా! ఇట్లాగా అనని మేము అనుకున్నాము. ఆహ్, ఆ కోరికని పత్రి సారు ఎంతో గొప్ప ప్రాజెక్ట్‌ని హ్మ్, ఇవ్వడము, ఈ సభ్యులందరూ కలిసి మన పిరమిడ్ సభ్యులందరం కలిసి ఈ పీఎంసీ ఛానెల్‌ని ఎంతో వృద్ధి చేసుకోవడం, ఈరోజు ప్రతి క్షణము ప్రతి ఒక్కరు ఊరూరా కాకుండా కేవలం మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి మన పీఎంసీ ఛానెల్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నందుకు ప్రతి క్షణము వాళ్ళు చేస్తున్న వర్కు ఎంతో అభివృద్ధి పొందుతూ ఈ రోజుకి అతి చిన్న కొంతకాలంకే అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు పోతూ ఉన్నందుకు ఈ పీఎంసీకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇందులో ఎంతో కార్యకర్తలు గానీ, ఎంతమంది కష్టపడుతున్నారో అందరికి శ్రమ ఫలితమే ఈ పీఎంసీ ఛానల్. పత్రి సార్ సంకల్పం ఇంకా ఇంకా నెరవేరాలి. ఇంకా ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాల్సిందే. శాకాహారము పాటించాల్సిందే. శాకాహారము మన ఎన్ ఎంతో ఉపయోగకరమైన ఆహారము. శాకాహారం వల్ల ఎన్ని రోగాలున్నా అయి బయటేయకుండా మన ప్రాణాలని గూడా కాపాడుతూనే మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఎన్నో రకాల రోగాలొచ్చినప్పుడు ఈ డాక్టర్స్ ముందు శాకాహారం తీసుకోమనే చెప్తారు. అంటే మాంసం తింటే మనం ముందు పోతామని మనకు తెలుసు. అయినా గూడా బలము, బలము అనని తింటూనే ఉంటాము. కానీ మాది మాంసాహార కుటుంబమైనా మేము ధ్యానంలోకొచ్చాక శాకాహారులుగా మారిపోయాము. మా కుటుంబంలో మా సారు, నేను అందరము ధ్యానం చేస్తున్నాము. ధ్యాన ప్రచారానికి మేము ఉపయోగపడుతూ ఉన్నాము. ధ్యానంలోకి ఇంకా, ఇంకా, ఇంకా అందరినీ తీసుకురావాలనేది మా సంకల్పము. మాకు వీలైనంత వరకు మా శాయశక్తులుగా పిరమిడ్ ధ్యానాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని
మేము ఎంతో కృషి చేస్తామని మేము పితామహ పత్రిజీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. థాంక్ యూ మాస్టర్స్.